హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'రొమాంటిక్ రాక్షసుడు' సిరీస్‌లో లాస్ట్ పార్ట్ ఇది. ఫైనల్ ఇప్పటివరకు ఇన్ని సిరీస్ అంటే ఇన్ని ఎపిసోడ్స్ చూసి నాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా సరే మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రాజారాం నీ తల్లిదండ్రి నేను నీ తండ్రిని కాదు, నీ తల్లిదండ్రి గురించి నిర్మలకు తెలుసు అని చెప్పగా రుద్ర అక్కడి నుండి బయలుదేరి ఇంటికి వచ్చాడు. అతను వచ్చేసరికి నిర్మల రుద్ర కోసం అన్ని రకరకాల వంటలు చేసి డైనింగ్ టేబుల్పై సర్దుతూ ఉంది. ఇంటికి వచ్చిన రుద్రను చూసి ఆమె సంతోషంగా, బాబూ, ఎప్పుడు తిన్నావో ఏంటో, చూడు ఎలా అయిపోయావో, నా చేతులతో నీకోసం అన్ని రకాల వంటలు వండాను, ముందు తిందువురా అని పిలిచింది. ఆమె కళ్ళలో అంతులేని ప్రేమ కనిపిస్తుంది. కానీ అది ఎందుకో అర్థం కాలేదు అతనికి. నేరుగా వెళ్ళి నిర్మల చేతులు పట్టుకొని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, నా కన్న తల్లిదండ్రులు ఎవరో మీకు తెలుసా అని అడిగాడు. అతని నుండి అటువంటి ప్రశ్న వస్తుందని ఊహించని నిర్మల ఏం చెప్పాలో అర్థం కాక నీళ్లు నమిలింది. ఆమె మొహంలో కంగారు, తడబాటు చూసి ఆమెకి ఖచ్చితంగా తన తల్లిదండ్రుల గురించి తెలుసు అని రుద్రకి అర్థమైంది. నేను చిన్నప్పటి నుండి ఎంతగా తల్లి ప్రేమ కోసం ఆరాటపడ్డానో, ఎన్ని కష్టాలు అనుభవించానో మీకు తెలుసు కదా. మరి అలాంటప్పుడు ఒక్కసారి కూడా నాకు నిజం చెప్పాలి అని మీకు అనిపించలేదా అని బాధగా అడిగాడు. నా అనేవారు లేకుండా ఒంటరిగా ఎన్ని రాత్రులు యుద్ధం చేశానో నాకే తెలుసు. నా బాధను స్వయంగా చూసి కూడా మీ మనసు చలించలేదా అని అన్నాడు. అతను ఒక్కో ప్రశ్న అంత మూగబోయిన గొంతుతో అడుగుతూ ఉంటే నిర్మలకి గుండెల్లో బాధగా అనిపించింది. అసలు నీకు ఈ విషయం ఎవరు చెప్పారు అని అడగగా, రాజారాంని నా కన్న తండ్రి అని ఇన్ని రోజులు క్షమించాను. కానీ ఈరోజు అతని పాపాలకు చెక్ పెట్టాలని అనుకున్నాను. అప్పుడే అతను నేను నీ కన్న తండ్రిని కాదు అని నాకు చెప్పాడు. ఈ విషయాన్ని మీ దగ్గరే తేల్చుకోమని అన్నాడు. నా కన్న తల్లిదండ్రి ఎవరు అని గంభీరంగా అడిగాడు. దానికి నిర్మల మాట్లాడుతూ, నేను మీ శారద అమ్మకి ఇచ్చిన మాట కోసం ఇన్ని రోజులు ఈ నిజాన్ని బయటపెట్టలేదు. కానీ నాకు నా భర్తకి మాత్రమే తెలిసిన ఈ నిజం రాజారాంకి ఎలా తెలిసింది అని అంది. ఏది ఏమైనా ఈరోజు నేను నా కన్న వాళ్ళ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని స్థిరంగా చెప్పాడు రుద్ర. అతని పట్టుదల గురించి తెలిసిన నిర్మల ఇక నిజం చెప్పే సమయం వచ్చింది అని అనుకొని అసలు విషయం చెప్పదలుచుకుంది. శారద నేను చిన్ననాటి స్నేహితులం. మా ఇద్దరి మధ్య ఎన్నో తారతమ్యాలు ఉన్నా కానీ శారద అవేమీ పట్టించుకోకుండా నాతో చాలా స్నేహంగా ఉండేది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన నాకు నా తల్లి కటిక పేదరికంలో ఉండి కూడా నా కడుపు నింపడం కోసం ఎన్నో పనులు చేసేది. నాకు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నా తల్లి అనారోగ్యంతో మంచాన పడింది. ఆమెను ఆసుపత్రిలో చూపించే స్తోమత నాకు లేదు. చిన్న వయసులో నా ఆవేదన ఎవరికీ అర్థం కాలేదు. అదే అనారోగ్యంతో నా తల్లి మరణించింది. కానీ నా తల్లి అంత్యక్రియలు చేయడానికి కూడా నా చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్న నన్ను నాతో సమానమైన వయసున్న శారద నాకు సహాయం చేసింది. ఒక ఆడపిల్లని అని కూడా చూడకుండా బంధువులే రాబందుల్లా చేరి నన్ను ఇంట్లో పనికి పనికొస్తుంది అని చూశారే తప్ప నా బాగోగులు చూడాలి అనుకోలేదు. నా తల్లి కర్మకాండ కూడా శారద జరిపించింది. దాంతో నన్ను వదిలేయలేదు. నా బాగోగులన్నీ తోడబుట్టిన దానిలా తన ఇంట్లో పెట్టుకొని చూసింది. నాకు ఆఖరికి పెళ్లి కూడా చేసింది. శారదకి రాజారాంతో పెళ్లి జరిగింది. ఆ ఇంట్లో శారద ఎన్ని కష్టాలు పడిందో నాకే తెలుసు. నేనేం చేసినా చిన్నతనం నుంచి శారదను నాకు చేసిన దానికి రుణం తీర్చుకోలేను. శారద నెలతప్పిన నాటి నుండి రాజారాం కుటుంబ సభ్యులు మగపిల్లల్ని కనాలి అని ఆమెను నానా రకాల సూటిపోటి మాటలతో హింసించేవారు. వారి భయానికి శారద ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది. ఆఖరికి కడుపులో ఉన్న బిడ్డ కోసం ఎంతగానో తప్పించిపోయింది. శారద నిండు నెలల గర్భిణిగా ఉన్న సమయంలో రాజారాం శారదను కొట్టి ఇంట్లోంచి బయటకు గెంటాడు.
ఆ సమయంలో తల్లిగారింటికి వచ్చిన శారద ఇక తాను ఆ కష్టాలు భరించలేను అని తన పరిస్థితిని మాకు వివరించింది. ఆమె గర్భవతిగా ఉండి ఇలా ఇన్ని హింసలు భరించినందుకు, పైగా రాజారాం ఆమెపై చేసుకున్నందుకు శారద కడుపులో ఉన్న బిడ్డ సరిగ్గా పెరగలేదు. ఆమెకు పురిటి నొప్పులు వచ్చిన సమయంలో ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాము. ఆ సమయంలో శారద నన్ను తన బిడ్డను కాపాడమని, తనకు తన బిడ్డను సురక్షితంగా అప్పగించమని నా దగ్గర మాట తీసుకుంది. ఆమె ఉన్న పరిస్థితికి డెలివరీ అవ్వడం చాలా కష్టమైంది. అయితే కడుపులోని బిడ్డ మాత్రం పుట్టిన కొన్ని నిమిషాలకే చనిపోయింది. అదే సమయంలో నేను కూడా డెలివరీ అవ్వడం, నాకు ఒక బాబు పుట్టాడు. శారద రాజారాంని పెళ్లి చేసుకొని ఎన్నో కష్టాలు అనుభవించింది. పుట్టిన బిడ్డ మరణించింది అంటే శారద తట్టుకోలేదు. తనకి భర్త నుండి ఎటువంటి సుఖం లభించలేదు. కనీసం బిడ్డ తోడుగా ఉంటేనైనా శారద సంతోషంగా ఉంటుంది అనిపించింది. అందుకే నాకు పుట్టిన బిడ్డను శారద దగ్గర పడుకోబెట్టాడు నా భర్త. శారద కళ్ళు తెరిచి చూశాక చాలా సంతోషించింది అని చెప్పింది నిర్మల. ఆ మాటలు విన్న రుద్రకి తన తల్లిదండ్రులు నిర్మల ఇంకా నారాయణ అని అర్థమయ్యి నిర్మల ముఖంలోకి చూస్తూ అలాగే ఉండిపోయాడు. అతని ముఖంలో మారుతున్న ఎక్స్ప్రెషన్ అర్థమయ్యి నిర్మల అతని పరిస్థితి అర్థం చేసుకోగలిగింది. రుద్ర మాట్లాడుతూ, మరి నువ్వు నా దగ్గరే ఉన్నావు కదా, ఇన్ని రోజులు నువ్వే నాకు అన్నతల్లివని ఎందుకు చెప్పలేదు అని అడిగాడు. దానికి నిర్మల ఎటువంటి సమాధానం చెప్పకుండా అతని వైపు చూస్తూ నిలబడింది. కోపంగా ఆమె చేతులు వదిలేసి వెనక్కి జరిగి, నీ తల్లి హృదయం నా పరిస్థితి చూసి ఎందుకు చలించలేదు? నీ కన్న కొడుకు ఒంటరిగా పోరాడుతూ ఉంటే నీకు నిజం చెప్పాలని ఎందుకు అనిపించలేదు అని బాధగా అడిగాడు రుద్ర. కేవలం నీ రుణం తీర్చుకోవడం కోసం నన్ను అమ్మ పక్కన పడుకోబెట్టి వెళ్ళారు. నన్ను ఆమె ఎంతో ప్రేమగా చూసుకున్నా సరే, నా చిన్నతనంలోనే ఆవిడ చనిపోయింది. ఆ తర్వాత నేను ఒంటరిగా ఎన్ని కష్టాలు పడ్డానో నాకే తెలుసు అని అంటూ అక్కడే ఉన్న సోఫాలో కూలబడిపోయాడు రుద్ర. శారద మగపిల్లాన్ని కన్నది అన్న విషయం తెలిసి రాజారాం కుటుంబంతో సహా అక్కడికి వచ్చాడు. నా వారసుడు అంటూ నిన్నెత్తుకొని లాలించాడు. శారదను ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇకనైనా శారద జీవితం బాగుపడుతుంది అని నేను అనుకొని ఇక్కడే ఉంటే నిన్ను తలుచుకొని ఏడుస్తూ ఉండడం ఇష్టం లేక ఇక్కడి నుండి నా భర్తతో నేను ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాను. ఆ తర్వాత మళ్ళీ నాకు పిల్లల్ని కనాలని అనిపించలేదు. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. నిన్ను చూడాలని అనిపించి నేను మీ నాన్న ఇక్కడికి వచ్చాను. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం చాలా జరిగింది. నీ మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. వ్యాపారంలో ఎత్తుకు ఎదిగావు కానీ నీ మనసు చాలా సున్నితంగా ఉంది. ఆ మనసుని కష్టపెట్టడం నాకు ఇష్టం లేక ఇక్కడే నీతోనే ఈ ఇంట్లో ఉన్నాను అని చెప్పింది నిర్మల. కానీ ఈ విషయం రాజారాంకి ఎలా తెలిసిందో నాకు తెలియదు అని అంది. కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. నిర్మల రుద్ర దగ్గరికి వచ్చి, నన్ను క్షమించు రుద్ర, నీకు నిజం చెప్తే ఎలా రియాక్ట్ అవుతావని భయపడి ఇన్ని రోజులు నీ దగ్గర ఈ విషయాన్ని దాచాను. కానీ కన్నపేగు బంధాన్ని కనీసం ఇకనైనా కంటికి రెప్పలా చూసుకోవాలి అని ఇక్కడే ఉండిపోయాను. నన్ను క్షమించు అని ప్రాధేయపడింది. రుద్ర ఇన్ని రోజులు నిర్మల తనని ఎలా చూసుకుందో తెలిసిన వాడై ఆమె కన్నతల్లి అని తెలిసి ఇలా బాధపడడం అతని మనసు చలించిపోయింది. అందుకే ఆమెని హత్తుకొని అమ్మా అంటూ ఆప్యాయంగా పిలిచి ఇకపై నన్ను వదిలి వెళ్ళొద్దు అని అన్నాడు. ఆ రోజు ఆమె చేతి వంట కడుపు నిండా తిని నా తండ్రిని కలిసి వస్తానని చెప్పి బయలుదేరుతుండగా నిర్మల నేను వస్తాను అని చెప్పి అతనితో కలిసి బయలుదేరింది. ఇద్దరూ కాసేపటికి డెన్ వద్దకు చేరుకోగా లోపలికి వెళ్ళేసరికి నారాయణ సత్యతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడుతూ ఉన్నాడు. రుద్రతో కలిసి వచ్చిన నిర్మలను చూసి ఆశ్చర్యంతో ఎన్నడూ లేనిది నిర్మల ఇక్కడకు రావడం ఏంటి అని ఆలోచనలో పడ్డాడు. నిర్మల ముఖంలో చాలా సంతోషం కనిపిస్తుంది. దాంతో నేత్ర గురించి ఏమైనా తెలిసి ఉంటుందేమో అని అతను కూడా ఆశపడ్డాడు. నిర్మల దగ్గరకు రాగానే ఏంటి నిర్మల ఇలా వచ్చావు, నేత్ర గురించి ఏమైనా తెలిసిందా అని ఆశగా అడిగాడు. నిర్మల లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. కారణం అర్థం కాక నారాయణ రుద్ర వైపు చూడగా, నువ్వు నా కన్న తండ్రివి కదా, మరి అలాంటప్పుడు నన్ను పుట్టిన క్షణంలోనే వేరే స్త్రీ దగ్గర వదిలి ఎందుకు వెళ్ళావు అని అడిగాడు రుద్ర. రుద్ర నుండి ఇలాంటి ప్రశ్నలు ఊహించని నారాయణకు ఏం చెప్పాలో అర్థం కాలేదు.
రుద్ర వైపు నిర్మల వైపు చూడగా అతనికి నిజం తెలిసింది అన్నట్లు కళ్ళార్పింది నిర్మల. ఇక తటపటాయించి లాభం లేదనుకొని విషయం ఏమిటి అన్నది మీ అమ్మ నీకు చెప్పే ఉంటుంది. కొన్నిసార్లు మనం పొందిన రుణాన్ని తీర్చుకోవడానికి ఎలాంటి అవకాశం వచ్చినా వదులుకోకూడదు. తల్లిదండ్రిగా కాకపోయినా కావాల్సిన వారిగా మేము నీ పక్కనే ఉన్నాము. అందుకు చాలా సంతోషం అని అంటూ అసలు ఈ విషయం నీకెలా తెలిసింది అని అనుమానంగా అడిగాడు నారాయణ. నిర్మల మాట్లాడుతూ రుద్రకి ఎలా తెలిసిందో చెప్పింది. ముగ్గురు కలిసి రాజారాం వద్దకు వెళ్ళగా రాజారాం వారిని చూస్తూ కుటుంబం అంతా కలిసిపోయినట్లున్నారు కదా అని వెటకారంగా అన్నాడు. నిర్మల రాజారాం వైపు సూటిగా చూస్తూ నీకు ఈ విషయం ఎలా తెలిసింది అని అంది. నువ్వు పిల్లల్ని మార్చడం ఎవరూ చూడలేదని అనుకున్నావు, కానీ శారద తల్లి అది చూసింది. శారద చనిపోయే కొన్ని రోజుల ముందు ఈ విషయాన్ని ఆమెకు తన తల్లి చెప్పింది. అలా నాకు కూడా తెలిసింది అని అన్నాడు. అందుకే నిన్ను నా కన్న కొడుకుగా అంగీకరించలేకపోయాను. ఒక పనివాడి కొడుకు నా కొడుకుగా పెరగడం నాకు ఇష్టం లేదు. అందుకే నిన్ను నా కొడుకుగా చూడలేదు. నీకు ఎటువంటి బాధ్యతలు నెరవేర్చలేదు. నువ్వు ఎలా పెరిగినా నాకు అనవసరం కాబట్టే నేను అలా వదిలేశాను. కానీ నువ్వు బాగా పేరు డబ్బు సంపాదించావురా. నా కింద నిన్ను బానిసను చేద్దామనుకున్నా. నా కోసం ఏదైనా చేసే పనోడిని చేద్దామనుకున్నా. ఎన్ని ఎత్తులు వేసినా అది జరగలేదు. ఆఖరికి ఆ పనికి మాలిన జ్వాలని వాడుకొని నిన్ను నా వైపు తిప్పుకుందాం అనుకున్నా. అది కూడా కుదరలేదు. అందుకే నిన్ను లేపొద్దామని ఫిక్స్ అయ్యా. నీ మీద చాలాసార్లు అటాక్ చేయించాను. ఒకసారి ఆ నేత్ర కాపాడింది. ఇంకోసారి అయినా పకడ్బందీగా చేద్దామని పెద్ద ప్లాన్ వేసి ఆ చక్రవర్తి గాడి ద్వారా యాక్సిడెంట్ చేయిస్తే మళ్ళీ బ్రతికావు. కనీసం గతం మర్చిపోయాకైనా నాకు ఉపయోగపడతావు అనుకుంటే ఆ నేత్ర వల్ల నా ప్లాన్స్ అన్నీ విఫలం అయ్యాయి అని పళ్ళు కొరికాడు రాజారాం. ఇక రాజారాం వల్ల వారికి ఎటువంటి ఉపయోగం లేదు, పైగా ఇన్ని దారుణాలు చేశాడు అని నిర్మల కడుపు రగిలిపోయింది. రాజారాం చెంపలు వాయించి ఆయాసంతో ఆగిపోయి దుర్మార్గుడా, నా స్నేహితురాలి కోసం నా కొడుకుని మీకిస్తే నువ్వు ఇంత నీచంగా ప్రవర్తిస్తావా? కేవలం డబ్బు సంపాదించే బానిసలా చూస్తావా అని మొహంపై ఉమ్మేసి ఆగిపోయింది. ఆ చర్యకు రాజారాంకి విపరీతమైన కోపం వచ్చి ఏయ్ అని అరుస్తూ పైకి లేవబోయాడు. కానీ కట్టేసి ఉండడం వల్ల అలాగే గింజుకున్నాడు. రుద్ర కోపంగా అక్కడే ఉన్న రాడ్ తీసుకొని మొహంపై ఒక్కడు పీకాడు. దాంతో నోరు ముక్కులోంచి రక్తం వచ్చి అలాగే వేలాడబడ్డాడు రాజారాం. నీతో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. అన్నీ లెక్క చెప్పాకే నిన్ను ఏం చేయాలనేది డిసైడ్ చేస్తాను అని అక్కడి నుండి నిర్మల నారాయణలతో కలిసి వెళ్ళిపోయాడు. అందరూ ఇంటికి వెళ్ళాక రుద్ర తమ గదిలోకి వెళ్ళాడు. నేత్రతో గడిపిన క్షణాలు గుర్తొచ్చి ఏడ్చాడు. ఇన్నేళ్ల తర్వాత ఇంటికి వస్తే తనే ఎదురొస్తుంది అని అనుకున్నాడు. కానీ ఆమె కనపడకపోగా కడుపుతో ఉన్నప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళింది అంటే తను ఎక్కడ ఉందో ఎన్ని కష్టాలు పడుతుందో అని బాధపడ్డాడు. మరుసటి రోజు తెల్లవారుజామున రాజ్ ఇంకా సత్య రుద్ర దగ్గరికి చేరుకున్నారు. నేత్ర, ఎక్కడున్నా సరే ఏ మారుమూల ప్రాంతంలో అయినా సరే వెతికి నా దగ్గరకు తీసుకొని రండి. దానికోసం ఎంతమందిని కావాలంటే అంతమందిని పంపించండి అని ఆర్డర్ వేశాడు రుద్ర. సత్య ఇంకా రాజ్ ఇద్దరు కలిసి వాళ్ళు వెతకని ప్లేస్ అంటూ లేదు అనేలా మొత్తం రాష్ట్రమంతా గాలించారు. కానీ వారికి నేత్ర ఆచూకీ దొరకలేదు. రుద్ర నేత్ర తల్లిదండ్రుల గురించి అడగగా వారు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అని చుట్టుపక్కల వారి ద్వారా తెలిసింది అని సత్య చెప్పాడు. దాన్ని బట్టి నేత్ర కావాలనే తన తల్లిదండ్రులతో కలిసి ఇక్కడి నుండి వెళ్ళిపోయింది అని నిర్ధారణకు వచ్చాడు రుద్ర. ఇలా 3 నెలల కాలం గడిచినా నేత్ర ఆచూకీ వారికి దొరకలేదు. అలా ఉంటే బాగోదు అని నేనే రంగంలోకి దిగుతాను అని రుద్ర ఒక్కడే తన కారులో బయలుదేరి వెళ్ళాడు. ఎప్పటికప్పుడు రాజ్ సత్యల నుండి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉన్నాడు. ఇలా కారులో బయలుదేరిన రుద్ర గమ్యం లేని గాలిపటంలా తిరుగుతూ ఉన్నాడు. అప్పటికే రుద్ర బయటకు వచ్చి సుమారు 10 రోజులైంది. ఇలా తిరుగుతూ ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళాడు. ఒక దగ్గర చిన్న షాప్ కనిపించడంతో దాహంగా ఉంది అని ఆ షాప్ ముందు కారు ఆపాడు. కారు దిగి షాప్ వద్దకు వెళ్ళేసరికి షాప్లో ఎవరూ కనిపించలేదు. దాంతో ఎవరైనా ఉన్నారా అని అన్నాడు. కింద నుండి ఏం కావాలి అని ఒక వాయిస్ వినిపించింది. ముందు టేబుల్పై పెట్టిన వస్తువులు మాత్రమే రుద్రకి కనిపించాయి. దాని అవతల ఉన్నవారు కనిపించలేదు. నాకు ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి అని అడిగాడు రుద్ర.
సరే అని లేచి అక్కడ ఉన్న వాటర్ బాటిల్ అందించాడు ఒక చిన్న పిల్లాడు. ఆ బాబు వాటర్ బాటిల్ రుద్రకిచ్చి 20 రూపీస్ ఇవ్వండి అని అడిగాడు. రుద్ర అంత చిన్న పిల్లాడు షాప్లో ఏం చేస్తున్నాడు అని మీ వాళ్ళెవరూ లేరా? నువ్వున్నావు, నీకేం తెలుసు అని అడిగాడు. దానికి బాబు కోపంగా అది నీకు అనవసరం, ఇది నా షాప్, నేనే ఉంటాను, నీకెందుకు, డబ్బులు ఇచ్చి వెళ్ళిపో అని కోపంగా అన్నాడు. రుద్రకి ఆ బాబు మాటలు సరదాగా అనిపించాయి. ఇంత చిన్న బాబు అలా మాట్లాడడం ఆశ్చర్యంగా అనిపించింది. దాంతో నవ్వుతూ నీ పేరేంటి అని అన్నాడు. ఆ బాబు నా పేరుతో నీకు పనేంటి, నీకు కావాల్సింది ఇచ్చాను కదా, డబ్బులు ఇచ్చి వెళ్ళు అని అన్నాడు. ఆ చిన్న బాబు ముద్దులోలకే మాటలు రుద్రకి కాస్త ఊరటనిచ్చి ప్రశాంతంగా అనిపించింది. రుద్ర నవ్వుతూ సరే నీ పేరేం చెప్పొద్దులే కానీ మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు అని అడిగాడు. అదిగో మళ్ళీ నా గురించి మా అమ్మ గురించి నీకెందుకు అని అన్నాడు బాబు. నేను ఇక్కడ కొంచెం పని ఉండొచ్చాను, ఇక్కడ ఉండడానికి ఏమైనా రూమ్స్ లాంటివి దొరుకుతావేమో అడుగుదామని మీ అమ్మ నాన్న గురించి అడిగాను అని చెప్పాడు రుద్ర. అదా, ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక తాతయ్య వాళ్ళ ఇల్లు ఉంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళి అడుగు అని చెప్పాడు బాబు. రుద్ర డబ్బులు ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ముందుకు వెళ్ళి అక్కడున్న ఒక పెద్ద మనిషిని ఇక్కడ ఉండడానికి ఏమైనా రూమ్స్ లాంటివి దొరుకుతాయా అని అడగగా అతను ఒక అడ్రస్ చెప్పాడు. రుద్ర నేరుగా అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకొని ఇక్కడే కొన్ని రోజులు ప్రశాంతంగా ఉంటూ నేత్ర గురించి వెతకాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఒకవేళ నేత్రకి కొడుకు పుడితే ఇంతకుముందు నాకు కనిపించిన బాబంత వయసుతోనే నా కొడుకు కూడా ఉంటాడు కదా అని ఆ పిల్లాన్ని తలుచుకోగా అతని పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది. నెక్స్ట్ డే లేచి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడానికి వెళ్ళిపోయాడు రుద్ర. అలా తిరిగి సాయంత్రం సమయంలో తన రూమ్ దగ్గరికి తిరిగి వస్తుండగా దారిలో రోడ్డు మీద నిన్న కనిపించిన పిల్లాడు కనిపించాడు. ఆ పిల్లాన్ని చూడగానే రుద్రకి తనకు తెలియకుండానే తన పెదవులు విచ్చుకున్నాయి. కారు పక్క కాపి ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళి హే చిన్న, ఎలా ఉన్నావు, ఇక్కడేం చేస్తున్నావు, ఈరోజు నువ్వు షాప్కి వెళ్ళలేదా అని అడిగాడు రుద్ర. ఆ బాబు షార్ప్గా రుద్ర కళ్ళలోకి చూస్తూ కనిపించడం లేదా, నేను స్కూల్కి వెళ్ళి వస్తున్నాను, షాప్లో ఎందుకుంటాను అని అన్నాడు. రుద్ర నవ్వుతూ అవునా, మరి నువ్వు ఒక్కడివే ఎలా వెళ్తావు, మీ అమ్మ వాళ్ళు ఎవరూ రాలేదా అని ప్రశ్నించాడు. రోజూ వచ్చేది, కానీ అమ్మకి రిస్క్ ఎందుకు అని నేనే ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాను, కానీ మా ఇల్లు నేను రోజు వచ్చే దారిలో లేదు, ఎటో తప్పిపోయింది అని ముద్దుగా చెప్పాడు. ఏంటి, ఇల్లు తప్పిపోయిందా అని ముసిముసిగా నవ్వాడు రుద్ర. అవును, మా అమ్మ మా ఇంటిని నా కోసం పంపించినట్లుంది, అందుకే దారి తెలియక మా ఇల్లు తప్పిపోయింది అని అన్నాడు. సరే మీ ఇల్లు ఎక్కడ ఉంటుందో నాకు చెప్పు, నేను మీ ఇంటికి తీసుకుని వెళ్తాను అంటూ బాబుని ఎత్తుకున్నాడు. అటు నుంచి వెళ్ళే ఒక పెద్ద మనిషిని ఆపి ఈ బాబు గురించి మీకు తెలుసా, వీళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది అన్న వివరాలు తెలుసుకొని ముందుకు నడిచాడు. కాసేపటికి ఒక ఇంటిని చూపించి బాబు అంకుల్ అదే మా ఇల్లు, ఇక్కడ వచ్చి దాక్కుంది, అయినా కానీ మనం దాన్ని పట్టుకున్నాం కదా అంటూ నవ్వాడు. ఆ బాబు నవ్వు చూసే రుద్రకి ఉన్న స్ట్రెస్ అంతా పోయినట్లు అనిపించింది. ఇంట్లోకి వెళ్ళి చూడగా ఇంట్లో ఎవరూ కనిపించలేదు. మీ ఇంట్లో ఎవరూ లేరేంటి అని అంటే తెలీదు, షాప్ దగ్గరికి వెళ్ళి ఉంటారు, నేను ఇంట్లోనే ఆడుకుంటాను అంకుల్, నన్ను ఇక్కడ వదిలేయండి అని అన్నాడు. ఓకే, మనం ఫ్రెండ్స్ అవుదామా అని రుద్ర అనగా సరే అంకుల్ అంటూ తల ఊపాడు బాబు. మరి నీ పేరు చెప్పలేదు అని అడగగా నా పేరు ఆరవ్, మరి నీ పేరేంటి అని అడిగాడు బాబు. నా పేరు అని కాసేపు ఆలోచించి అయినా అంకుల్ అని పిలుస్తున్నావు కదా, నా పేరుతో నీకేం పనిలే అని అన్నాడు రుద్ర. మనం ఫ్రెండ్స్ అని నువ్వేగా చెప్పావు, మరి నిన్ను అంకుల్ అని ఎలా పిలవాలి, పోనీ ఫ్రెండ్ అని పిలుస్తాను అని చెప్పాడు బాబు. ఇలా ఇద్దరూ కాసేపు మాట్లాడుకోగా రుద్రకి ఫోన్ రాగా బాబుకి బాయ్ చెప్పి ఫోన్ మాట్లాడుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కాసేపటికి నేత్ర ఇంటికి వచ్చి సోఫాలో కూలబడింది. బాబు నేత్ర దగ్గరికి వెళ్ళి అమ్మ అని పిలవగా నేత్ర కంగారుగా బాబు వైపు చూసి నువ్వు ఇంటికి ఎలా వచ్చావు, నేను వస్తాను అక్కడే ఉండు అని చెప్పాను కదా, మరి నువ్వెందుకు బయటకు వచ్చావు అంటూ కోపంగా అరిచింది. కాసేపటికి నేత్ర తల్లిదండ్రులు కూడా అక్కడికి రాగా రోజు నువ్వు నా కోసం వస్తూ చాలా ఇబ్బంది పడుతున్నావు, అందుకే మన ఇల్లు నాకు తెలుసు కాబట్టి నేను వచ్చేశాను అని చెప్పాడు బాబు. ఇంత చిన్న వయసులో బాబు తల్లి కష్టాన్ని అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషించారు. కానీ ఇంకెప్పుడు ఇలా రావద్దు అని వార్నింగ్ ఇచ్చింది నేత్ర.
నేనేమీ ఒంటరిగా రాలేదు. నా ఫ్రెండ్ నన్ను ఇక్కడ దిగబెట్టాడు అని చెప్పాడు బాబు. నువ్వే చిన్నపిల్లాడివి, నీ ఫ్రెండ్ ఎవరు? నిన్నెలా దిగబెట్టాడు అని అడిగాడు నేత్ర తండ్రి. నిన్న మన షాప్కి ఒకతను వచ్చాడు. అతనే ఈరోజు నన్ను స్కూల్ దగ్గర నుండి ఇంటికి తీసుకొని వచ్చాడు. మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాము అని చెప్పాడు. అలా తెలియని వారితో మాట్లాడకూడదని కసురుకుంది నేత్ర. తను నా ఫ్రెండ్, తెలియని వ్యక్తి కాదు అని అంటూ వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళాడు బాబు. నేత్ర తల్లి మాట్లాడుతూ, ఏదో అలా బాబు ఇంటికి క్షేమంగా వచ్చాడు, ఇక దాన్ని వదిలేయమని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. రుద్ర రూమ్కి వెళ్ళాక ఆ బాబుని తలుచుకొని చాలా ప్రశాంతంగా నిద్రపోయాడు. మరుసటి రోజు స్కూల్ వద్దకు వెళ్ళి బాబుని కలిసి చాలాసేపు బాబుతో ఆడుకున్నాడు. నిన్న జరిగిన విషయం బాబు చెప్పగా, మరి నిజమే కదా, మీ అమ్మ చాలా కంగారు పడి ఉంటుంది. ఇంకెప్పుడు అలా ఒక్కడివే బయటకు వెళ్ళకు అని చెప్పాడు. బాబు సరే అన్నట్లు తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇలా వారం రోజులు గడిచేసరికి బాబు రుద్ర ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. రుద్ర బాబుతో మాట్లాడుతూ, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అని అడిగాడు. ఏమో, నేను నాన్నని ఇంతవరకు చూడలేదు, కానీ మా నాన్న నా కోసం వస్తాడని అమ్మ చెప్పింది అని అన్నాడు. వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయోలే అని అనుకొని, ఈరోజు నేను నిన్ను ఇంటి దగ్గర దింపుతాను పద అని బాబుని తీసుకొని బయలుదేరాడు రుద్ర. ఆ రోజు నేత్ర తల్లిదండ్రులు ఇంట్లో లేరు. నేత్ర బాబు కోసం స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయింది. ఆలోపే రుద్ర బాబుని తీసుకొని ఇంటికి వచ్చాడు. కాలింగ్ బెల్ కొట్టేసరికి ఎవరని నేత్ర డోర్ తీసింది. ఎదురుగా బాబుని ఎత్తుకొని నిలబడ్డాడు రుద్ర. నేత్ర రుద్రను చూసి షాక్ అయ్యి అలాగే నిలబడింది. రుద్ర కూడా నేత్ర కనిపించేసరికి ఆనందం, బాధ కలగలిపిన కళ్ళతో ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. బాబు అమ్మ, తను నా ఫ్రెండ్, తను మా అమ్మ నేత్ర అని చెప్పాడు. రుద్ర ఒక్కసారిగా అలాగే వెళ్ళి నేత్రను హత్తుకున్నాడు. బాబు రుద్ర చెంపపై ఒకటి వేసి, తను మా అమ్మ, నువ్వు అలా మా అమ్మను కౌగిలించుకుంటావు, ఇంకోసారి ఇలా చేస్తే ఫ్రెండ్ అని కూడా చూడను అని అన్నాడు బాబు. రుద్ర నవ్వుతూ నేత్ర పెదవులపై ముద్దు పెట్టాడు. అది నచ్చని బాబు రుద్రను చెంపపై మళ్ళీ కొట్టాడు. నేత్ర బాబుని తీసుకొని రుద్రని సోఫాలో కూర్చోబెట్టి తన పక్కనే కూర్చుంది. నేత్ర కళ్ళల్లో సంతోషం, బాధ రెండూ కనిపిస్తున్నాయి. కానీ ఏం మాట్లాడకుండా అలాగే ఉండి బాబుతో, తను మీ నాన్న అని చెప్పింది. బాబు సంతోషంగా నాన్న అంటూ రుద్రని హత్తుకున్నాడు. రుద్ర బాబు మొహం అంతా ముద్దులతో నింపేశాడు. ఇన్ని రోజులు మమ్మల్ని ఎందుకు వదిలేశావు అని బాధగా అడిగాడు బాబు. ఆ మాటకి ఏం సమాధానం చెప్తాడని నేత్ర రుద్ర వైపు చూసింది. రుద్ర అన్ని విషయాలు మన ఇంటికి వెళ్ళాక చెప్తాను పదండి అని అన్నాడు. నేత్ర కంగారుగా, ఆ ఇంటికి నేను రాను అని చెప్పింది. రుద్ర నేత్ర చేయి పట్టుకొని, నాకు గతమంతా గుర్తుంది. ఆ ఇంట్లో నీకు ఎలాంటి సమస్య, ఇబ్బంది ఉండదు, నన్ను నమ్ము అని చెప్పాడు. ఇంతలో అక్కడికే నేత్ర తల్లిదండ్రులు రాగా అందరూ కలిసి రుద్ర ఇంటికి వచ్చారు. నిర్మల నేత్రని బాబుని చూసి కంటతడితో బాబుని ఎత్తుకొని ముద్దాడింది. మా ఇంట్లో చుట్టూ చూసిన నేత్రకు ఎవరూ కనిపించలేదు. నీ అనుమానాలన్నింటికీ సమాధానం నేను చెప్తాను అని భోజనాలు అయ్యాక బాబుని నేత్ర తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళగా నేత్రని తీసుకొని తన రూమ్కి వెళ్ళాడు రుద్ర. నేత్ర చాలా కోపంగా ఉంది. ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద కూర్చుంది. రుద్ర ఆమె పక్కన చేరి తనను మీదకు లాక్కొని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. నేత్ర కోపంగా అతని కళ్ళలోకి చూసింది. ఆ చూపులకు అర్థం తెలిసిన రుద్ర, నన్ను క్షమించు కన్నమ్మ అని అన్నాడు. ఇన్ని రోజులు నేను ఎంత బాధలు అనుభవించానో నాకే తెలుసు. మీ కుటుంబం గురించి తెలుసుకోకుండా నువ్వు నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు. కొన్ని రోజులకు వస్తానన్న నువ్వు సంవత్సరాలైనా తిరిగి రాలేదు. నేను ఎంతటి నరకం అనుభవించానో నీకు తెలియదు అని అతని కాలర్ పట్టుకొని అడిగింది నేత్ర. ఆమె కళ్ళలో నీరు చూసిన రుద్రకి గుండె పిండేసినట్లు అనిపించింది. ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. ఆమె వెన్ను నిమురుతూ అలాగే ఉండిపోయాడు. కాసేపటికి తేరుకున్న నేత్ర, అసలు ఏం జరిగింది, నీకిన్ని రోజులు పట్టిందా తిరిగి రావడానికి అని అడిగింది. ఆ మాటకు నిట్టూర్చి, నీకు వెళ్లే ముందే చెప్పాను, అసలు నేను అనేవాడిని ఏంటి అనేది మొత్తం చెప్తాను అని. నేను అర్జున్గా బయట ప్రపంచానికి తెలుసు, కానీ మాఫియాలో రుద్రగా తెలుసు అని అనగానే నేత్ర కళ్ళు పెద్దవి చేసి,
నువ్వు మాఫియాలో పనిచేస్తావా అంది. ముందు నేను చెప్పేది మొత్తం విను అని చెప్పడం మొదలుపెట్టాడు రుద్ర. నేను నా చదువు పూర్తయ్యాక జాబ్ కోసం వెతికాను. కానీ ఏ జాబ్ నాకు నచ్చలేదు. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీలో చేరాలి అని అనిపించింది. దాంతో కష్టపడి ఉద్యోగం సాధించాను. కానీ నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తాను. ఆర్మీలో ఆర్డర్ లేనిదే ఏ పని చేయకూడదు. అలాంటిది నాకు న్యాయం అనిపిస్తే ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా చేస్తాను. దాంతో నా అగ్రెసివ్ నేచర్ వల్ల నన్ను సస్పెండ్ చేశారు. మంచి చేయాలి అంటే ఎక్కడ ఉండైనా చెయ్యొచ్చు అని నేను మళ్ళీ తిరిగి ఉద్యోగానికి వెళ్ళలేదు. కానీ అమ్మమ్మ తాతయ్య ఇచ్చిన డబ్బుతో సొంతంగా వ్యాపారం పెట్టుకున్నాను. కొద్ది రోజుల్లోనే వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరుకున్నాను. ఆ తర్వాత ఆర్మీలో రిటైర్డ్ ఆఫీసర్ ఒకతను నా దగ్గరకు వచ్చి నన్ను చిన్న చిన్న ఆపరేషన్స్ లీగల్గా చేయలేని పనులు చేసి పెట్టాలి అని అడిగాడు. నా నేచర్కి అలాంటివి బాగా సూట్ అవుతాయని నేను కూడా ఒప్పుకున్నాను. దానిలో భాగంగానే రుద్రలాగా మాఫియాలో చేరాను. కొంతకాలానికే నాకంటూ సపరేట్ సామ్రాజ్యాన్ని నెలకొల్పుకున్నాను. నేను ఆర్మీకి ఒక ఏజెంట్ లాగా పనిచేస్తున్నాను అని అన్న విషయం ఎవరికీ తెలియదు. నేను చేసే పనుల్లో న్యాయం ఉంటుంది కాబట్టి నాతో సత్య లాంటి ఎందరో నాకు తోడుగా ఉన్నారు. అలా ఉన్న నాకు ఎదురులేదు. ఇలా ఉన్న నాకు నేను చేసే పనిలో తృప్తి ఉన్నా కూడా ఒంటరిగా ఉన్నానన్న బాధ ఉండేది. అలాంటి నా జీవితంలోకి నువ్వు దేవతలా వచ్చావు. నాకు మా అమ్మే నా జీవితంలోకి తన ప్రేమనంతా నాకు పంచడానికి వచ్చినట్లు అనిపించింది. అందుకే నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాను. అలా సంతోషంగా నా జీవితంలో యాక్సిడెంట్ ద్వారా నేను గతం మర్చిపోవడం ఒక విషాదం. నేను ఒకరోజు నీకు చెప్పకుండా డెన్కి వెళ్ళాను, గుర్తుందా? అప్పుడు నాకు ఒక మిషన్ అప్పగించారు. ఎన్నో వేల మంది పిల్లల ప్రాణాలు రిస్క్లో ఉన్నాయి. దానికోసం నేను ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళాను. నా గతం మర్చిపోయిన నేను, నా కుటుంబం ఎలాంటి వారో తెలియక నిన్ను వదిలి వెళ్ళాను. అందుకు నన్ను క్షమించు. ఆ తర్వాత నేను సత్య మేము చేరాల్సిన ప్రదేశానికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక నేను ఊహించని దాన్ని చూశాను. అక్కడ ఉన్న టెర్రరిస్టులతో నేను ఇన్ని రోజులు నాకు కన్న తండ్రి అనుకున్న రాజారాంని చూశాను. రాజారాం కేవలం మద్యానికి పేకాటకు బానిసైన ఒక పోరంబోకు అని మాత్రమే అనుకున్నాను. కానీ అది నిజం కాదు. రాజారాం తన సొంత లాభం కోసం, చిల్లర డబ్బుల కోసం దేశద్రోహులతో సంవత్సరాల క్రితం నుండి కలిసి కొన్ని సంవత్సరాలుగా ఎన్నో తప్పులు చేశాడు. నేను వెళ్ళిన మిషన్ కోసం చేసిన ఫైట్లో నాకు బాగా గాయాలయ్యాయి. నాతో పాటు సత్యకు కూడా విపరీతంగా గాయాలయ్యాయి. దాదాపు మా మిషన్ కంప్లీట్ అయింది. కానీ రాజారాం లాంటి గుంటనక్కలను వదిలేస్తే మన దేశానికే ప్రమాదం. అందుకే వాడు బ్రతకూడదు అని వాడిపై షూట్ చేశాను. కానీ వాడికి అంత ప్రమాదకరం కాలేదు. కానీ నాకు మాత్రం నా ఒంట్లో శక్తి సరిపోలేదు. దాంతో స్పృహ కోల్పోయాను. మమ్మల్ని మా ఆఫీసర్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించారు. మేము కోలుకోవడానికి మాకు చాలా కాలం పట్టింది. సత్య నాకంటే ముందే కోలుకున్నా నా కోసం మా ఉనికిని సీక్రెట్గా ఉంచాడు. ఆ ట్రీట్మెంట్లో నాకు గతం కూడా గుర్తొచ్చింది. కానీ నేను కోలుకున్నాక ఇంకా చాలామంది గుంటనక్కలను పట్టుకున్నాం. అందుకే నేను తిరిగి రావడం ఆలస్యమైంది. అంతేకాకుండా నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయావని తెలిసింది. నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఆ దేవుడి దయ వల్ల బాబు పరిచయం అయ్యాడు. వాడు మొత్తం నా పోలికే అని నవ్వాడు రుద్ర. నిన్ను భరించడమే చాలా ఎక్కువ. అంటే ఆ దేవుడు నీ జిరాక్స్ కాపీని కూడా ఇచ్చాడు. వాడితో నా వల్ల కావడం లేదు. పైగా మీలాగే వాడికి నేనంటే పిచ్చి అని అంది. రుద్ర నవ్వుతూ ఆమె చెప్పేది వింటున్నాడు. ఆ నవ్వు చూసి ఎంతో కాలం అయింది అనుకొని అతని పెదవులను అందుకుంది నేత్ర. విరహ వేదన, ఒకరికి ఒకరు కావాలనే కోరిక, ఎన్నో ఏళ్ల ఎదురుచూపులు అన్నీ ఆ ముద్దులోనే తెలియజేసింది నేత్ర. కాసేపటికి ఇద్దరి పెదవులు విడిపడ్డాయి. నేత్ర నుదిటిపై ముద్దు పెట్టి నీకు ఇంకో విషయం చెప్పాలి అని తన కన్నవాళ్ళు నిర్మల, నారాయణ అని రాజారాం గురించి జరిగింది మొత్తం చెప్పాడు. వైదేహి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి ఉంచాను అని మొత్తం చెప్పగా నేత్ర నోరు వెళ్ళబెట్టింది. నిర్మల తనను ఎంత అపురూపంగా చూసుకుందో తెలిసిన నేత్ర ఆమెపై గౌరవం పెరిగింది. రుద్ర నేత్ర మొహంలోకి చూస్తూ కన్నమ్మ, నన్ను నేను ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది అన్నాడు. దానికి నేత్ర నొసలు చిట్లించి అదేంటి అంది. చెప్తాను అని ఆమెను బెడ్పై పడుకోబెట్టి ఆమె నడుము వంపులో ఉన్న తన పేరుపై ముద్దు పెట్టి గట్టిగా కొరికాడు. హా,
ఏంటి రుద్ర అలా కొరికావు అని నేత్ర లేచింది. ఆమెను అలాగే అదిమి పట్టుకొని, ఆరవ్ గాడికి చెల్లి కావాలంట, ఇస్తాను అని ప్రామిస్ చేశాను అని కన్ను కొడుతూ అన్నాడు. నేత్ర సిగ్గుతో ముడుచుకుపోయింది. ఇంకా సిగ్గెందుకే అని క్షణంలో ఇరువురి బట్టలు బరువు అన్నట్లు విడివడ్డాయి. ఎన్నో ఏళ్ల తర్వాత ఇద్దరు జోడుపాముల్లా తమ దేహతాపాన్ని తీర్చుకున్నారు. మరుసటి రోజు రుద్ర గుండెల మీద నిద్రలేచిన నేత్రకి చాలా సంతోషంగా అనిపించింది. లేచి రెడీ అయ్యి కిందకి వచ్చి నిర్మల దగ్గరకు వెళ్ళి ఆమె కాళ్ళకు దండం పెట్టింది. అరే అదేంటి నేత్ర అని కంగారుగా ఆమెను లేపింది నిర్మల. మీలాంటి గొప్ప వాళ్ళని ఎప్పుడూ చూడలేదు అత్తయ్య. నన్ను కన్న కూతురిలా చూసుకున్నారు అని అంది. నిర్మల కూడా అది నా బాధ్యత అని చెప్తూ ఉండగా రుద్ర గబగబా కిందికి వచ్చి టిఫిన్ చేసి వెళ్ళిపోయాడు. ఇంట్లో అత్తా కోడలు ఆరవ్తో ఆటల్లో పడిపోయారు. రుద్ర నేరుగా డెన్కి వెళ్ళేసరికి సత్య, రాజ్ ఇద్దరూ ఎదురు వచ్చారు. వాడెక్కడా అని అడగ్గా ఒక రూమ్ వైపు దారి చూపించాడు సత్య. ముగ్గురు అక్కడికి వెళ్ళారు. రూమ్ అంతా ఎలుకలు, పందికొక్కులు, దోమలు ఉన్నాయి. రాజారాం ఎండిపోయి అస్థిపంజరంలా మారి మనిషి దగ్గర దుర్వాసన వస్తుంది. రుద్రని చూసి ప్లీజ్ రుద్ర నన్ను చంపేయ్, నేను ఈ నరకం అనుభవించలేకపోతున్నాను అని కాళ్ళు పట్టుకున్నాడు. కానీ రుద్ర ఏం మాట్లాడకుండా బయటకు వచ్చి ఇదే ట్రీట్మెంట్ వాడు చచ్చే వరకు చేయాలి అని చెప్పాడు. రుద్ర నేత్రతో చాలా హ్యాపీగా ఉండి కొన్నాళ్లకు నేత్ర గర్భవతి అయ్యి పాప పుట్టింది. ఆరవ్కి తల్లి, చెల్లి ఇద్దరూ బాగా ఇష్టం. దాంతో రుద్ర వాళ్ళని ముట్టుకోవడానికి ఆరవ్ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ఇలా నవ్వులతో సంతోషంగా ఈ కథ సుఖాంతం అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.